శ్రేయస్ అయ్యర్ని ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్లో కేవలం ఓడిఐస్ ఆడడానికి మాత్రమే తీసుకున్నారు. టీ20స్కి శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయలేదు. ఎక్కడైనా ఒక హోప్ ఉంటుందేమో అని శ్రేయస్ అయ్యర్ ఎదురు చూడాల్సిన పని కూడా లేకుండా అన్ఫార్చునేట్లీ మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన క్యాచ్ పడుతూ తన రిప్ కేజ్ని ఇంజూర్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఏ ప్లేయర్లు అయితే ఓడిఐస్కి మాత్రమే సెలెక్ట్ అవ్వబడ్డారో వాళ్ళు ఇండియాకి రిటర్న్ అవ్వడం ఆర్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళైతే లండన్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అయ్యర్ పరిస్థితి మాత్రం కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. బికాజ్ హీ స్టిల్ రికవరింగ్ ఇన్ ఆస్ట్రేలియాలో హాస్పిటలైజ్ అయ్యాడు. అండ్ అయ్యర్ ఇంజరీ యొక్క సీరియస్నెస్ ఇంకా కరెక్ట్గా డాక్టర్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు. దే ఆర్ ఎస్టిమేటింగ్ దట్ అయ్యర్ విల్ బీ అవుట్ ఫ్రమ్ 3 to 6 వీక్స్, అంటే 3 నుంచి 6 వారాలు, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ అయితే ఒక 8 వీక్స్ వరకు కూడా అయ్యర్ రికవరీ టైం పడుతుంది. సో ఈ 8 వీక్స్ అయ్యర్ ఆస్ట్రేలియాలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని ఇండియాకి రిటర్న్ అవుతాడా, లేదంటే ఇమ్మీడియట్గా ఎన్సీఏ మన బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీకి వచ్చి తన రికవరీ కంటిన్యూ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నితీష్ రెడ్డికి టీ20స్లో ఒక అద్భుతమైన ఛాన్స్. ఇయర్ని చాలా అద్భుతంగా స్టార్ట్ చేసిన మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అగైన్స్ ఆస్ట్రేలియా హీ స్కోర్డ్ అ సెంచరీ ఇన్ మెల్బోర్న్. అంతేకాకుండా ఆ తర్వాత మల్టిపుల్ ఫార్మాట్స్లో డెబ్యూ కూడా ఇచ్చాడు ఓడిఐస్ టీ20స్. కానీ పదే ఇంజురీస్ రావడం వల్ల టీమిండియాకి దూరం అవుతూ వచ్చాడు. ఇప్పుడు జరిగిన ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్లో కూడా నితీష్ రెడ్డి ఓడిఐ క్యాప్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సో హార్దిక్ పాండ్యా ఎలాగూ ఇంజరీ వల్ల దూరం అయ్యాడు కాబట్టి హార్దిక్ పాండ్యా ప్లేస్లో టీ20 ఫార్మాట్లో నితీష్ రెడ్డి హూ హిమ్సెల్ఫ్ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ అన్ ఇంజరీ కారణంగానే మూడో వన్డే కూడా నితీష్ రెడ్డి దూరం అయ్యాడు. సో ఆ ఇంజరీకి ఆల్రెడీ రికవర్ అయిపోయాడని బీసీసీఐ అప్డేట్ ఇవ్వడంతో టీ20స్కి అగైన్స్ ఆస్ట్రేలియా ఇండియాకి ఖచ్చితంగా నేను అవైలబిలిటీలో ఉంటాను అని నితీష్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పినట్టే. మరి నితీష్ రెడ్డి ఫైనల్ 11లో ఉంటాడా ఉండడా, ఆర్ విల్ సమ్మన్ ఎల్స్ గెట్ ద ఛాన్స్? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.